హెల్దీ మార్నింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం. ఈరోజు యూరిన్ ట్రాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ ఎవరు చూస్తున్నారు వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మూత్రంలో రక్తం కనిపించడాన్ని ఆయుర్వేదంలో రక్తం మూత్రం అంటారు. భారతీయ శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు ఈ లక్షణాన్ని రక్తమేహం అని కూడా పిలిచాడు. ఇది ప్రధానంగా పిత్తదోషం పెరగడం వల్ల ఏర్పడుతుంది కనుక ఈ స్థితికి అధోగత రక్తపిత్తం అన్న పర్యాయ పదం కూడా ఉంది. మూత్రంలో రక్తం పట్టాన్ని ఇంగ్లీష్లో హెమటోరియా అంటాం. మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవిస్తున్నప్పటికీ అది మూత్రం అంతటిలోనూ కలవడం వల్ల హెచ్చు రక్తం పోతున్నట్లుగా భ్రమ కలిగి ఆందోళన పెరుగుతుంది. దీన్ని సీరియస్గా హెల్త్ సమస్యగా తీసుకోవడం చాలా అవసరం అన్నమాట. 50 ఏళ్ల పైబడిన వారిలో ఇలా రక్తం పడే లక్షణం కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా పొగ తాగే వాళ్ళల్లో, స్మోకింగ్ అలవాటు వల్ల బ్లాడర్లో చిన్న చిన్న గడ్డల వల్ల కూడా ఇది రావచ్చు. ఇది కాక ప్రొస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల లేదా ఇతరత్ర మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా మూత్రంలో రక్తం రావచ్చు. కారణం ఏదైనా ఇలా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ, మూత్ర పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందు స్మోకింగ్ అలవాటును పూర్తిగా ఆపివేయాలి. అయితే తక్కువ వయసున్న వారిలో ఇలా మూత్రంలో రక్తం పడితే అది ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ల వల్లనే కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు. పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్కు మెయిన్ రీజన్స్ ఏంటి అని చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, శరీరంలో సాత్విక జరగాల్సిన రక్త ప్రసరణకు అంతరాయం కలిగించే బ్లడ్ క్లాట్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే డీవీటీ, బీన్స్లో బ్లడ్ క్లాట్స్ సమస్యలు ఉన్నవారు జీవితాంతం బ్లడ్ తిన్నుగా మార్చే టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే స్టాకిన్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. బ్లడ్ క్లాట్స్ శరీర భాగాల నుండి యూరినరీ ట్రాక్లోకి చేరినప్పుడు అది యూరిన్ పాస్ కానివ్వకుండా బ్లాక్ చేస్తుంది. దాంతో బ్లాడర్లో నొప్పి, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, యూరినరీ ట్రాక్, బ్లాడర్, కిడ్నీల్లో జరగవచ్చు. దాంతో బ్లడ్ క్లాట్స్ను యూరిన్లో గమనించవచ్చు. యూరిన్లో బ్లడ్ క్లాట్స్ గురించి మరికొన్ని వాస్తవాలు మీకోసం. వైద్య పరిభాషలో యూరిన్లో బ్లడ్ క్లాట్ను హెమటోరియాగా పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో యూరిన్లో బ్లడ్ క్లాట్స్లు సాధారణ కంటి చూపుతో పసిగట్టలేం. ఇటువంటి పరిస్థితుల్లో మైక్రోస్కోపిక్ హెమటోరియాగా భావిస్తాం అన్నమాట. ఎక్కువగా స్మోకింగ్ చేసే వారిలో కిడ్నీ సమస్యలు అధికంగా ఉంటాయి. ఇది యూరిన్లో బ్లడ్ క్లాట్స్ను అవటానికి దారితీస్తుంది. కాబట్టి వెంటనే స్మోకింగ్ మానివేయడం మంచిది. ఎక్కువగా స్మోకింగ్ చేసే వారిలో కిడ్నీ సమస్యలు అధికంగా ఉంటాయి. ఇది యూరిన్లో బ్లడ్ క్లాట్స్కు దారితీస్తుంది. కాబట్టి వెంటనే స్మోకింగ్ మానివేయడం మంచిది. యూరిన్లో బ్లడ్ క్లాట్స్ పడటాన్ని కిడ్నీ స్టోన్స్ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కు సంకేతం అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఎసిడిక్ బేవరేజెస్ని తీసుకోకపోవడం మానేయాలన్నమాట. అంటే ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, అవి కంప్లీట్ ఆపేసేయాలి. ఆల్కహాల్ ఆపేయాలి. టీ, కాఫీ మరియు సిట్రస్ ఫ్రూట్స్ తినడం కూడా మానేయాలి. ఎక్కువగా మంచినీళ్ళు తాగటం వల్ల ఒక రకంగా సహాయపడ్డ డాక్టర్ని కలవడం తప్పనిసరి. బ్లాడర్ లేదా కిడ్నీ వ్యాధులు, యూరెత్రా లేదా బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కానీ, యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉండటం కానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, ఎన్లార్జ్ ప్రొస్టేట్ కానీ, రీనల్ ఫెయిల్యూర్, మెడికేషన్స్, ఇంటర్నల్ గాయాలు, సర్జరీ, కిడ్నీ బయాప్సీ వంటి కారణాల వల్ల యూరిన్లో బ్లడ్ క్లాట్స్ ఉండవచ్చు అన్నమాట. రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్, సికిల్ సెల్స్ డిసీజ్ వంటి వ్యాధుల వల్ల కూడా యూరిన్లో బ్లడ్ క్లాట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూరిన్లో బ్లడ్ క్లాట్ లక్షణాలు: మూత్ర విసర్జనలో నొప్పి లేదా మంట, వికారం, జ్వరం, వాంతులు, బరువు తగ్గడం, ఇంటర్కోర్స్ చేసే సమయంలో విపరీతమైన నొప్పి, యూరిన్ పాస్ చేయడం డిఫికల్ట్గా ఉండటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించడం మంచిది. యూరిన్లో బ్లడ్ క్లాట్స్ పట్టడానికి ఖచ్చితమైన కారణాలు డాక్టర్ గుర్తించడం ద్వారా సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.
యూరిన్ చాలా డార్క్గా వస్తున్నా కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇదంతా కేవలం మీ అవగాహన కోసమే. దయచేసి ఇతర వివరాల కోసం మీకు సంబంధించిన డాక్టర్ని కలిసి తగు సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ ఎద్దనపూడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.